మల్లయ్యలింగం భవన్లో ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో మహిళా సమైక్య జిల్లా ప్రధాన కార్యదర్శి రెంటాల కుమారి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య జిల్లా సమితి ఆధ్వర్యంలో మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం జిల్లా స్థాయి సదస్సు గుంటూరు కొత్తపేటలోని మల్లయ్యలింగం భవన్లో ఉదయం 10 గంటలకు జరుగుతుందని తెలిపారు. మహిళలు గౌరవప్రదంగా జీవించే హక్కు కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఆమె పిలుపునిచ్చారు. మహిళల హక్కుల్ని సాధించుకునేందుకు నిరంతరం ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య పాటుపడుతుందని తెలిపారు. మహిళలపై చిన్న పిల్లలపై అత్యాచారాలు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టి పట్టినట్లుగా వ్యవహరిస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, నెలకు 1500 రూపాయలు ఆర్థిక సాయం చేస్తామన్నారు. మహిళలకు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నారు. ఫస్ట్ విడతలో కొంతమందికి మాత్రమే ఇచ్చారని, మిగతా వారికి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చెందారు. నా పేరు రెంటాల కుమారి, ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈ నెల 8వ తారీఖున అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకున్న సందర్భంగా మేము పోరాటాలు చేస్తున్నాము. దాని నిమిత్తము మహిళల్లో గౌరవప్రదంగా బ్రతికే జీవితం ఒకరు పెట్టే భిక్ష కాదు, అది మన హక్కు. దాన్ని సాధించుకోవడానికి మనం చేసే ప్రయత్నం భారత జాతీయ మహిళా సమైక్య పిలుపునిచ్చింది. దాని మీద మేము ఎన్నో పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. దాన్ని బట్టి మనం మహిళలకి ఎటువంటి సమస్యలకైనా పోరాటాలు చేయాలని చెప్పని, మహిళలు వంటింటి కుందేలా కాకుండా ప్రపంచాన్ని చక్కదిద్దే మనుషులుగా తయారు కావాలని మేము పోరాటాలు చేస్తున్నాము. గ్రామీణ ప్రాంతాల్లో బడి దగ్గర, గుడి దగ్గర మద్యం షాపులు ఏర్లై పారుతున్నందువల్ల మహిళలకి భద్రత లేకుండా పోయింది. దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మహిళలకి అత్యవసర ఫోన్ నెంబర్లు ఇవ్వాలని చెప్పని మేము కోరుకుంటున్నాము. అలాగే అమ్మ ఒడి ఎక్కడ, అమ్మకి ఒడి లేదు, పోతే అమ్మ వందనం బడ్జెట్ గొల్ల కాబట్టి మహిళలకు ఉచిత బస్సు కల్పించాలని చెప్పని మేము కోరుతున్నాము. ప్రభుత్వానికి ఇటువంటి సమస్యలకయ్యి మహిళలపై జరుగుతున్న హత్యలు, మానభంగాలకి అన్నిటికీ కూడా మేము పోరాటం చేస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్క మహిళ 8వ తారీఖున మేము చేస్తున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సభలో కార్యక్రమంలో పాల్గొని అందరూ మన హక్కులైతే ఏమైతే ఉన్నాయో వాటినన్నీ సాధించుకునే వరకు ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పని తెలియజేస్తుంది. అలాగే రేపు 8వ తారీఖు జరుగుతున్న కార్యక్రమానికి కామ్రేడ్ అత్తిలి విమల గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు గారు వస్తున్నారు. అలాగే కామ్రేడ్ దంగల్ అజయ్ కుమార్ గారు, జిల్లా కార్యదర్శి గారు పాల్గొంటున్నారు. అలాగే కె నరసింహరావు గారు, ఐఏఎల్, అలాగే డాక్టర్ బి పుష్పలాప ప్రియాంక గారు, గొల్పు శ్యామల గారు లాయర్ గారు, ప్రజానాట్య మండలి కార్యదర్శి ఆర్ఎఫ్ రామారావు గారు, జిల్లా కార్యదర్శి రెంటాల కుమారి గారు అందరూ పాల్గొంటున్న సందర్భంగా ఆ రోజున అందరూ వచ్చి మా మహిళా దినోత్సవాన్ని జయప్రదం చేయాలని చెప్పని గుంటూరులో జరుగుతున్న లింగం ఆఫీసులో మీరందరూ వచ్చి పాల్గొని జయప్రదం చేయాలని చెప్పని కోరుకుంటున్నాం. జయప్రదం చేయండి.